హాయ్! నిన్నటి వీడియోలో మనము విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ అలాగే సైకాలజీ బిట్స్ చూసాము. దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది. ఇక్కడ మనము కంటెంట్ బిట్స్ చూస్తాము. ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి. సో కంప్లీట్ పేపర్ మీకు అయిపోతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు స్టార్టింగ్ విత్ తెలుగు. ఫస్ట్ తెలుగుతో స్టార్ట్ చేద్దాం. కళ, కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి. కళ, కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సామర్థ్యార్థక వాక్యము. విలసన్మని రాజము పదంలోని సంధి. విలసన్మని రాజము ఈ పదంలోని సంధి ఆప్షన్ 4 అనునాసిక సంధి. కథలు, కవితలు, గేయాలు పొడిగించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సృజనాత్మకత. మోక్షలక్ష్మి ఈ పదంలోని సమాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రూపక సమాసం. మోక్షం అనడి లక్ష్మి ఈజ్ అనేది విగ్రహవాక్యము. మోక్షలక్ష్మి, మోక్షం అనడి లక్ష్మి రూపక సమాసం. గ్రామం ఒక పాలవెల్లి, దానిలో పువ్వులు మీ వంటివారు ఈ వాక్యాలు గల పాఠ్యభాగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మధుపర్కాలు. పులిరాజో వనరాజో నన్ను చేయు పలహారం, మీ సాయం వల్ల నేను బతికి బట్ట కట్టాను అని జంతువులకు కృతజ్ఞత చెప్పినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కుందేలు. అట్ల తదియా పండుగ ఈ తిథి నాడు వస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆశ్వయుజ బహుళ తదియ. అట్ల తదియ ఆశ్వయుజ బహుళ తదియ రోజు వస్తుంది. అన్వహము అర్థం. అన్వహము అర్థం. అన్వహము అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రతిదినం. అన్వహము అనగా ప్రతిదినం. ఖగము నానార్థాలు. ఖగము నానార్థాలు పక్షి, గాలి. కింది పాత్రలను సంబంధమున్న పాఠ్యభాగాలతో జతపరచండి. నేను డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తాను ఫ్రెండ్స్, కొంచెం అబ్జర్వ్ చేయండి. రామయ్య రైతు తెలివి. రైతు తెలివి పాఠంలో రామయ్య అనే పాత్ర ఉంది. పాపయ్య నీడ ఖరీదు. నీడ ఖరీదు పాఠంలో పాపయ్య అనే పాత్ర ఉంది. వరాలయ్య పారిపోయిన గిన్నెలు. పరందామయ్య సహవాసం. మంజరి పర్యాయ పదాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుత్తి సమూహం. నిజదృష్టి విషాగ్ని నన్యులం జేరక నీకం. నిజదృష్టి నిషాగ్ని నన్యులం జేరక నీకం ఈ వాక్యంలోని అలంకారం. ఈ వాక్యంలో నిజదృష్టి, నిజానికి దృష్టికి అభేదం చెప్పారు కాబట్టి ఇది రూపక అలంకారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రూపక అలంకారం. మన్నన సేయు పల్లవ కుమారుల భాగ్యములింత ఇప్పునే ఈ పద్యపాదం. ఈ పద్యపాదం ఉత్పలమాల పద్యానికి చెందినది. సంక్రాంతి పాఠ్యభాగ రచయిత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆశావాది ప్రకాశరావు. మోసంతో స్వాధీనం చేసుకొను అనే అర్థంలో ఉపయోగించు జాతీయం. మోసంతో స్వాధీనం చేసుకొను అనే అర్థంలో ఉపయోగించు జాతీయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కైంకర్యం చేయు. జీవహింస పాపం కదా అని దయాపాఠంలో సిద్ధార్థుడు వీరితో అన్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దేవదత్తుడు. క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. అరసున్నాకు గ్రాంథిక భాషలో ప్రాధాన్యం ఉంటుంది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. ఈ 2 వాక్యాలు మాత్రమే సత్యాలు ఇక్కడ.
ఉర్వర అను పదమునకు ఉత్పత్తి పదము. ఉర్వర సమస్త సస్యములు పండునది. ఉర్వర అనగా సమస్త సస్యములు పండునది అంటే భూమి అనే వస్తుంది. వినయ్ వినీలల కళ్ళు మెరిశాయి. ఈ వాక్యంలో 3 నామవాచకాలు, 1 విభక్తి, 1 క్రియ ఉన్నాయి. వినయ్ వినీల కళ్ళు అనేవి 3 నామవాచకాలు, 1 విభక్తి. వినయ్ వినీలల లల అనేవి 1 విభక్తి. క్రియ అంటే మెరిశాయి. ఇక్కడ విద్యా ధ్యేయాల నుండి ప్రభవించినవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విద్యోద్దేశాలు. భాష మారుటకు కారణమైనది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాంఘిక వ్యవస్థ. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్టులను వాడే సందర్భం. వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు. ప్రశ్నాపత్రం తయారీలో ప్రశ్నల నిధి పాత్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అక్షయ పాత్ర. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే బోధనా పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉద్యమ పద్ధతి. భావ వినిమయమునకు అవసరమగు సాధనమును అన్వేషించు ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడు. ఈ వాదమే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వభావవాదం. పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జిగ్సా టెక్నిక్. వాచకాల తయారీలోని 4 ప్రధానాంశాల క్రమం. వాచకాల తయారీలోని 4 ప్రధానాంశాల క్రమం ఎంపిక, అమరిక, రచన, యోగ్యత. ఇవి 4 ప్రధానాంశాల క్రమం అన్నమాట వాచకాల తయారీలో, అంటే టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో. తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యాసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త. తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బెంజమిన్ ఫ్రాంక్లిన్. విద్యార్థులు దీనిని తమ స్వంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గోడ పత్రిక. ఫ్రెండ్స్, ఇంతటితో తెలుగు కంప్లీట్ అయింది. మనం ఇంగ్లీష్లోకి ఎంటర్ అవుతున్నాం. ప్లీజ్ కుదిరితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. చూస్ ద కామిక్ నావెల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 3 men in a boat. The drama Perfect Remains was written by. The correct answer is option 3 Helen Sarah Fields. The poem How Do I Love Thee was written by. Answer teliste comment cheyandi friends. The correct answer is option 1 Elizabeth Barrett Browning. Choose the literary work of Mark Twain among the following. The correct answer is option 3 unconscious plagiarism. In a story, the background where the action takes place is called. The correct answer is option 3 setting. Choose the correct salutation to write to an intimate friend named Satya. The correct answer is option 4 my dear Satya. If he is seriously ill, he will have to go to dash hospital. Here we have to fill with article. Article to fill cheyali, but in this sentence no article is needed. The correct answer is option 4 no article is needed. So sentence again I am repeating, please follow. If he is seriously ill, he will have to go to hospital. We went there. Choose the correct expression that fits the blank. The correct answer is option 1 on foot. We went there on foot. I shall complete the task dash 2 hours. The correct answer is option 2 I shall complete the task in 2 hours. Please video like cheyandi, comment cheyandi. The work has been done
dash your instructions. The correct answer is option 4, according to. The work has been done according to your instructions. Choose the correct sentences regarding the use of above as an adverb. The correct sentence is here option 4, no bad things come from above. Choose the word that can be used as an adjective and a pronoun. The correct answer is option 2, these. The girls shouted as they found a snake. The above sentences is. The correct answer is option 2, a complex sentence. Lend me your book, please. The correct answer is option 2, a request. Lend me your book, please. It is a request. I have been writing letters since 6 o'clock this morning. This sentence means. The correct answer is option 4. I started writing a letters at 6 o'clock this morning and I am still writing. You dash vomit. I like cold coffee. Choose the expression that fits the blank meaningfully and grammatically. The correct answer is option 1, need not. You need not vomit. I like cold coffee. If only you dash me the truth, I dash there. Choose the correct set of tense forms that fits the blanks. If you had told me the truth, I would not have gone. Choose the word with the correct syllabic division. The correct answer is option 1, confidence. Confidence syllabic method, this one. Choose the word that has a different sound with reference to the underlined letters. The correct answer is option 1, unit. See, once I will read the options, please observe. Upset, umbrella, under. Here the pronunciation of U comes under the A. But in the unit it will comes under the U. So that's why that is the different one. Unit is the correct answer is here unit. Choose the word with a silent letter in the beginning. The correct answer is option 4, pneumonia. Here P is there. P is the silent letter. English is called a library language because. The correct answer is option 2, materials of higher education, research, technical and medical education are available only in English. Full form of NCFSE is. Full form of NCFSE is National Curriculum Framework for School Education. N for national, C for curriculum, F for framework, S for school, E for education. National Curriculum Framework for School Education, NCFSE. In the word hat, in this H is an unvoiced, glottal and fricative sound. The phonic method of teaching reading follows certain stages. They are given below. Put them in a sequence. The correct order is teaching vowels, teaching syllables, teaching words, teaching phrases. According to Cannell and Swain, strategics refers to. The correct answer is option 3, the copying strategies that participants use to maintain communication. Choose the order of words in which they are arranged in a dictionary. The correct answer is option 3, discord, discount, discover, discrete. Dictionary means we have to arrange them in the alphabetical order. Manam alphabetical order lo arrange cheyali. Find out the false statement among the following. The correct answer is option 2, chalkboard causes monotony in the classroom
and the learners lose their interest. The aim of the word study is to. The correct answer is option 1, develop vocabulary. A file folder with a collection of learners' work compiled over a period of time is called. The correct answer is option 4, portfolio. If the radius of a circle is double. ఇంతటితో ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మ్యాథ్స్ అండ్ సైన్స్ అగైన్ వన్ మోర్ వీడియో I will upload, otherwise video will be lengthy. Please like the video, share your friends and subscribe.